Going to Kannur. దాంట్లో భాగంగా వై హెల్త్ వై నౌ అంటే ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద ప్రోగ్రాంలో భాగంగా అందులో ఉమెన్ హెల్త్కి సంబంధించి గైడ్ చేస్తున్నాము. మెన్ హెల్త్, సీనియర్ సిటిజన్ హెల్త్, అదేవిధంగా కిడ్స్ హెల్త్ మీద ఈ 4 ఏరియాస్లోన అవేర్నెస్ ఇస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కిడ్స్ హెల్త్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఇప్పుడు కిడ్స్ హెల్త్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అంటే మీ అందరికీ తెలుసు, మొబైల్ అడిక్షన్. ఓకే, కిడ్స్ హెల్త్ బాగా డ్యామేజ్ చేస్తున్నది ఏంటి అని అంటే మొబైల్ అడిక్షన్. ఒకప్పుడు బాగా పెద్ద వ్యసనాలు ఏంటివి అని అంటే ఆల్కహాల్, సిగరెట్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఈ టెక్నాలజీ ఏజ్లో అంతకంటే ప్రమాదకరమైనది ఏముంది అని అంటే మొబైల్ వ్యసనం అని చెప్పుకోవాలి. అయితే ఈ మొబైల్ వ్యసనంని అలవాటు చేస్తున్నది ఫస్ట్ ఇనిషియల్గా ఈ అలవాటు ఎవరు అలవాటు చేయాల్సి వస్తుంది అని అంటే ఎవరు అలవాటు చేస్తారు? ఫస్ట్ పిల్లలకి 2 సంవత్సరాల పిల్లలకి మొబైల్ చూడమని ఎవరు అలవాటు చేస్తారు? తల్లిదండ్రులే చేస్తారు. అయితే ఈ చిన్న అలవాటు ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలతోటి మొదలైన ఈ అలవాటు ఒక 2 సంవత్సరాల్లో మొదలైతే 5వ సంవత్సరం వచ్చేసరికి ఇది 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, కొంతమంది పిల్లల్లో 6 గంటలు, 10 గంటలు వరకు కూడా వెళ్తాం కదా. కాబట్టి అసలు ఎందుకు ఈ విధంగా అలవాటు చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులే అని అంటే ఎస్పెషల్లీ సిటీస్లో, విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట, ప్లస్ అదేవిధంగా కొన్ని విలేజెస్లో కూడా కొన్ని చిన్నపాటి మున్సిపాలిటీస్లో తీసుకుంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రుల పిల్లల దగ్గర ఉండట్లేదు. అంటే సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు ఉన్న అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు పిల్లల దగ్గర ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉండడము జరుగుతుంది. రెండవది, ఒకవేళ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు మోకాలు నొప్పులు ఎక్కువ ఉండడం వల్ల పిల్లలతో పాటు పరిగెత్తి వాళ్ళని ఆడించలేకపోతున్నారు. ఓకే, కాబట్టి దీనివల్ల ఇంకా అన్నం తినిపించేటప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందనంటే అన్నం తినిపించే దగ్గర నుంచి మొదలవుతాం కదా. అన్నం తినిపించేటప్పుడు ఇది మొదలవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ కూడా మనం ఎక్కడ ఎలిమినేట్ చేయాలి అని అంటే అన్నం తినే దగ్గర నుంచే మనం ఈ ఫోన్ లేకుండా చేయాలి. ఒకప్పుడు మా పాప కూడా చూస్తే మేము కూడా అలాగే అలవాటు చేసినాము. చేసిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపుగా 5 గంటలు ఫోన్తో గడిపేది ఒక 3 నెలల ముందు వరకు. కానీ ఇప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల అసలుకి ఈ యొక్క మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కనుక జయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇన్ కోఆపరేషన్ విత్ 7GHS గ్లోబల్ సొల్యూషన్స్లో కనుక నేర్చుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో తయారైపోయింది. థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది. అయితే నేను ఏం చేశాను అనే దాన్ని ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి ఎలా ఎలా అలవాటు చేసుకోవాలి విషయం ఈరోజు ఫోకస్ చేశాను. పిల్లలు
ఇటు ఇటు అక్కడ చూడు, అక్కడ చూడు. అదే, అదే, అదే. ఓ ఫోటో వీడియో. ఇంత చిన్న పిల్లలకే మొబైల్ అడిక్షన్ తెలుసో తెలియకనో అలవాటు చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ దాన్ని చిన్న పిల్లప్పటి నుంచే ఏ చిన్న పిల్లలు మొబైల్తో అన్నం తినకుండా చేయాలనేదే మన లక్ష్యం. ఓకే ఓకే చెప్తారా ఎలా అనిపించిందమ్మా మీకు ఈరోజు ప్రోగ్రామ్? కిడ్స్ హెల్త్ మీద ఉపయోగపడుతుందా? ఈ విధంగా చేస్తే పిల్లలు మొబైల్ ఫోన్ నుంచి బయటకు వచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కానూరు, విజయవాడ. ఓకే. ఫాస్ట్గా నేర్చుకుంది గేమ్. ఓకే ఓకే వాస్తవాలే చాలా బాగా వెరీ గుడ్. ఇక్కడ మీరు రెస్పాన్స్ చెప్తారా ఎలా అనిపించింది ఈరోజు కిడ్స్ హెల్త్ మీద? మీకు నమ్మకం వచ్చిందా మొబైల్ అడిక్షన్ నుంచి ఒక నెలలో బయటికి వచ్చేస్తారని? మరిన్ని హెల్తీ హ్యాబిట్స్ కోసం ప్రతిరోజు మార్నింగ్ 15 minutes ఈ మీటింగ్ అటెండ్ అవ్వగలరు 6:30 to 6:40.